నమస్తే అండి. నా పేరు తరుణ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ టైమ్ నేను యానిమల్ సాక్రిఫైస్ గురించి ఒక క్వెషన్ అడిగాను. దానికి ఆన్సర్ చేసినందుకు వెంకట చాగంటి గారికి నేను థాంక్స్ చెప్తున్నాను. అలానే ఇంకొన్ని ప్రశ్నలు నాకున్నాయి. సో, వాటి గురించి కూడా సమాధానం తెలియజేస్తారని కోరుకుంటూ నా ప్రశ్నలను మీ ముందు పెడుతున్నాను. సో, మొదటి ప్రశ్నొచ్చి యాక్చువల్‌గా పరమాత్మ అంటే హిరణ్య గర్భుడు అని మీరు కొన్ని మీ వీడియోస్‌లో చెప్పారు. సో, హిరణ్య గర్భుడు అంటే ఇప్పుడు ఆయనని మనం పరమాత్మగా అంటే శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళు మనకి ప్రైమరీ డీటీస్‌గా చెప్తారు కదా! సో, హిరణ్యగర్భుడు అంటే వీళ్ళ ముగ్గురుగా ఫార్మ్ తీసుకున్నారా? లేదంటే మనం అట్లా చెప్తున్నామా అన్నదాన్ని ఇది నా మొదటి ప్రశ్న. అంటే ఆయనకి ఫార్మ్ లేకుండా నిర్గుణ పరబ్రహ్మంగానే ఉంటారా? లేదంటే ఆయన ఇలా రూపాలు తీసుకుంటారా అన్నది నా మొదటి ప్రశ్న. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. తరుణ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆయన కొన్ని ప్రశ్నలు పంపించారు. మొదటి ప్రశ్న ఏంటంటే, మనము శివుడు, విష్ణువు, అమ్మవారు ఇట్లా డైటీస్ ఉన్నాయి కదా! మనకి అట్లనే ఇప్పుడు హిరణ్య గర్భుడు అంటే ఎవరు? హిరణ్య గర్భుడు అన్నది ఒక రూపమా? లేకపోతే ఏమిటి? ఆయన వీళ్ళలో ఒకళ్ళా? లేతే విడిగా ఇంకొక ఆయననా అని ప్రశ్న వస్తుంది. సో, తరుణ్ గారు ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే, వేదము పరమాత్ముడి యొక్క గుణాలని చెప్తుంది. గుణము అంటే క్యారెక్టరిస్టిక్ అనమాట. ఎనీథింగ్ లైక్ ఇప్పుడు వాహనము అన్నాం అనుకోండి. వాహనము అంటే ఏమిటంటే, మీరేం చెప్తారు వాహనం అంటే? వాహనము అంటే అది మనల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళగల సామర్థ్యం ఉన్నది అని చెప్తాం అనమాట. సో, దానికి ఎగ్జాంపుల్‌గా ఏదో కారనో, స్కూటరనో లేదా బస్సనో ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. సో, ఇలా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ అది వాహనం అంటే. కాంతి అంటే ఏమిటి? కాంతి అంటే మనందరికీ ప్రకాశాన్నిస్తుంది. మనం ప్రతి వస్తువుని చూడగలిగేటట్టు చేస్తుంది అనేది కాంతి అని చెప్పుకుంటాం. అలానే మనము నీళ్ళంటే ఏమిటి? నీళ్ళు అంటే ప్రత్యక్షంగా దానికి కొన్ని గుణాలుంటాయి. రసం ఉంటుంది దానిలో ముఖ్యంగా. సో, అలా చెప్పుకుంటాం. వాయువు అంటే ఏమిటి? దానికి స్పర్శకు కారణమైంది వాయువు అని చెప్తాం అనమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక గుణం ఉంటుంది. సో, సృష్టి జరిగినప్పుడు హిరణ్యగర్భ రూపము అన్నది పరమాత్ముడి యొక్క రూపం కాదది. పరమాత్ముడి యొక్క గుణం అన్నమాట. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రంలో హిరణ్యగర్భుడు అంటే ఎవరని చెప్తున్నాడు. సో, ఫస్ట్ ప్రథమంగా ఉండినవాడు భూతస్య జాతః పతిరేక ఆసీత్. ఈ ఏవైతే ప్రపంచం ఏర్పడిందో ప్రపంచము అన్నది ఏదైతే ఏర్పడిందో పంచాత్మకమైనది, ఆ ప్రపంచానికి కంటే ముందర ఉండి పతి అయి ఉన్నాడు వీటికి. సో, ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా గానివ్వండి, ఆయన హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు అంటే జ్యోతిష్యుల్ని గర్భంలో కలిగినవాడు అని. అంటే సూర్యచంద్ర నక్షత్రాలన్నిటిని ఏవైతే జ్యోతిష్యులున్నాయో, అవన్నీ తన గర్భంలో ఉన్నవాడు కాబట్టి ఆయనకి హిరణ్యగర్భుడు అని పేరొచ్చింది. సో, ఆ హిరణ్యగర్భుడి లక్షణం ఏంటి? సృష్టి జరుగుతున్నప్పుడు సృష్టి యొక్క ఒక్కొక్క దశల్ని రకరకాలుగా విభజించి వేదంలో చెప్పారనమాట. ఎందుకంటే ఒక్కసారి అన్నీ తెలుసుకునే ప్రసక్తే లేదనమాట. సో, అటువంటి హిరణ్యగర్భుడి గురించి మనకి దీనిలో వర్ణన కనిపిస్తుంది. అది శివుడా మరైనా? శివుడు అంటే ఏంటి? కళ్యాణకారకుడు అని అర్థం. కళ్యాణకారకుడు అంటే మోక్షప్రదాత అని అర్థం అనమాట. విష్ణువు వ్యాప్నోతీతి విష్ణువు అని. ఆయన వ్యాపించి ఉన్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి. శివుడిని మనము దిగంబరుడు అంటాం. అంటే దిక్కులకు అంబరం, దిక్కులే అంబరంగా కలిగినవాడు. ఈ దిక్కులు అంటే ఈ ఈ అన్ని దిక్కుల్లో వ్యాపించిన వాడు విష్ణువు కాబట్టి విష్ణువుని అంబరంగా కలిగినవాడు. అంటే వస్త్రంగా కలిగినవాడు అని. సో, అది సమయం అన్నమాట. సమయము, దిక్కు అన్నవి 2 5 ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. వైశేషిక దర్శనంలో వాటి గురించి వివరణ ఉంటుంది. ఇట్లా అమ్మవారు అన్నది కూడా స్త్రీ రూపంలో ఉన్న పరమాత్మ అనమాట. సో, పరమాత్మ అన్నది నపుంసకలింగం, స్త్రీలింగం, పుంలింగం మూడిట్లోనూ ఆయన పేర్లున్నాయి, గుణాలు. సో, వేదం యొక్క గొప్పతనం ఏంటంటే, గుణాల్ని బట్టి పేర్లిచ్చిందనమాట. సో, వేదం చదువుకున్నప్పుడు మనకు ఆ గుణాలు తెలుస్తాయి ఫస్ట్. ఆ గుణాల్ని బట్టి ఆ పేరు సార్థకత ఉంటుందనమాట. సో, అలా మనము అర్థం చేసుకోవాలనమాట. సో, ఆ గుణాలను అర్థం చేసుకుంటే మనకి పరమాత్మ అర్థమవుతాడు. ప్రపంచము అర్థమవుతుందనమాట. సో, ఎవరిని మీరు ఉపాసించాలి, ఎవరిని మీరు ప్రార్థించాలి అన్నది మీరు ఆ గుణాల్లోంచి మీకదొస్తుందా లేదా తెలుసుకోవాలి.
సరస్వతి అని ఉంది. సరస్వతిని ప్రార్థించేటప్పుడు సరస్వతి అంటే మనకి వేదవాణి. సో, వేదవాణి గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు వేదవాణి వస్తుంది కానీ ఇంకొకటి రాదు. సో, దేర్‌ఫోర్ ఏ ప్రార్థన దేనికుంది తెలుసుకొని చేయటం అన్నది ఉత్తమం. అప్పుడు మీకు ఆ గుణాలు తెలిసినట్టు. ఆ గుణాలను ఉపయోగించుకోగలుగుతారు. లేదా ఉపయోగించుకోలేరు కదా! హ్మ్. సో, అగ్ని ఉంది. అగ్ని మనకి ఎలక్ట్రిసిటీ లాగా పనిచేస్తుందా అంటే చేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి దాన్ని అనుగుణంగా చేసుకుంటే పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనకి విద్యుత్తు అనేది విడిగా ఉన్నప్పుడు అగ్నిని మనం ప్రార్థించి విద్యుత్ యొక్క లక్షణాలని మనం తెచ్చుకోం. విద్యుత్తుని ప్రార్థించి అగ్ని లక్షణాలను తెచ్చుకోం. అగ్ని అగ్నే, విద్యుత్ విద్యుతే. వాయువు వాయువే. సో, దేని లక్షణం దానికి ఉంటుంది కాబట్టి, ఆ లక్షణాలను ఉపయోగించుకోవడము మనం తెలుసుకోవాలి. అది వేదం ద్వారా, పండితుల ద్వారా మీరు తెలుసుకోవచ్చనమాట. తెలుసుకుంటే, ఓహో! ఇది ఇలా ఉంది కాబట్టి, నా కార్యం ఇది కాబట్టి, ఇది ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడం అన్నది జ్ఞానం. సో, ఇది మీ మొదటి ప్రశ్నకి సమాధానం అని అనుకుంటున్నాను. మీ రెండో ప్రశ్నకెళ్దాం. నా రెండో ప్రశ్నొచ్చి యాక్చువల్‌గా మనం ఏదన్నా ఇప్పుడు ప్రవచనం వింటే ఎవరైనా ఏం చెప్తారంటే సింపుల్‌గా మనకి ఆది శంకరాచార్యులు గారు చెప్పినట్టు పంచాయతీ పూజనో, లేదంటే టెంపుల్‌కెళ్ళడం అనో, లేదంటే నార్మల్‌గా ఇంట్లో వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, సూర్య భగవానుడికి, శివుడికి, అమ్మవారికి, విష్ణువుకి ప్రేయర్ చేయమని చెప్తారు. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా వేదం ప్రకారం పరమాత్మని పూజించడానికి ఏమైనా స్పెసిఫిక్ విధానం ఉందా? లైక్ మీ వీడియోస్‌లో నేను చూసినంత వరకు ఓంకారము, గాయత్రి మంత్రం అండ్ అలానే హోమం అని చెప్పారు డైలీ. సో, ఇవి కాకుండా ఏదైనా స్పెసిఫిక్ పూజా విధానం అనేది ఏమైనా ఉందా? ఉంటే తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ఇప్పుడు తరుణ్ గారు రెండో ప్రశ్న విన్నారు గదండీ! ఇప్పుడు రకరకాల పూజా విధానాలున్నాయి కదా! కానీ పరమాత్మని ఎట్లా ప్రార్థన చేయాలి? మీరు కొన్ని చోట్ల చెప్పారు హోమం అని చెప్పారు, ఓంకారం అని చెప్పారు, ఇవన్నీ చెప్పారు, గాయత్రి అని చెప్పారు. ఎలా చేయాలి అని ఆయన ప్రశ్న. ఆహ్, మనకేంటంటే ప్రార్థన అంటే అర్థన మంచిగా అర్థించటం. ఏం అర్థించాలి? మన దగ్గర లేనిది పరమాత్మ దగ్గర నుంచి అర్థించటం. ఉపాసన, ఉపాసన అన్నది ఆయనకి దగ్గరగా కూర్చోవడం. ఆయన దగ్గరగా ఉండటం. సో, అంటే ఏంటి? మనం మోక్షానికి అర్హత సంపాదించడానికి ఉపాసన. సో, మీరు ప్రార్థన గురించి మాట్లాడితే కనుక ఒక రకము, ఉపాసన ఇంకో రకం. ఇప్పుడు పంచమహాయజ్ఞాలని మనం రెగ్యులర్‌గా చేయాలండి. అయితే ఇది వేదం ప్రకారం. సో, మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం. అంటే ఉదయమే మనము లేచి, సూర్యోదయం కంటే ముందర లేచి, స్నానాదులు ముగించుకొని, కూర్చొని సంధ్యావందనం చేయడాన్ని బ్రహ్మయజ్ఞము అంటాం. సంధ్యావందనంలో మనం గాయత్రి మంత్రాన్ని జపిస్తాము. అలానే మనసా పరిక్రమ మంత్రాలు, అఘమర్షణ మంత్రాలు, అంగస్పర్శ మంత్రాలు, ఆచమన మంత్రాలు ఇట్లా రకరకాల మంత్రాలతో క్రియలు గూడా ఉంటాయి. గాయత్రి చదువుతాము. తర్వాత ఆచమనము, అంగస్పర్శ. నీటితో ఆచమనం జేస్తాము. తర్వాత అంగస్పర్శ గూడా చేస్తాం ఆ నీటితో. సో, ఇది చేసిన తర్వాత మనము అఘమర్షణ మంత్రాలతో మనము భగవంతుని ధ్యానం జేస్తాం. అయితే ఇలానే మనము మహావ్యాహృతిలోని 7 వ్యాహృతులుంటాయి. వాటి ద్వారా పరమాత్మను తలుచుకుంటాం. ఆ తర్వాత మనసా పరిక్రమ మంత్రాలని చెప్పి 6 దిక్కుల్లో ఆ శక్తుల్ని, పరమాత్ముడి యొక్క శక్తిని మనము తెలుసుకుంటాం. ఇది కాకుండా మనకేంటంటే ఉపాసన మంత్రాలు కొన్ని ఉంటాయి. సో, ఆ ఉపాసనా మంత్రాల్ని మనము జపిస్తాం. తర్వాత ఆశీర్వాద మంత్రం జపిస్తాం. తర్వాత మళ్ళీ గాయత్రిని జపిస్తాం. సో, దీంతో సంధ్యావందనము పూర్తవుతుంది. ఇలా సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుంటే బ్రహ్మయజ్ఞం చేసినట్టు. ఆ తర్వాత దైవయజ్ఞం. దైవయజ్ఞం అంటే ఏమిటి? హోమం చేయటం, యజ్ఞం చేయటం. అది దైవయజ్ఞం. అంటే దేవతల కొరకు చేసేదనమాట. అంటే పంచభూతాల కోసం చేసే యజ్ఞాన్ని మనము దేవయజ్ఞము అంటాం. సో, ఈ దేవయజ్ఞం చేసేటప్పుడు మీకు ఆ ప్రాసెస్ కూడా నేను చూపిచ్చాను. ఇది రెండోది. ఇది కాకుండా మూడోది మనకి పితృయజ్ఞం. పితృయజ్ఞము అంటే ఏమిటంటే మాతా, పితర అంటే తల్లిదండ్రుల్ని ఇద్దరిని మనం గౌరవించటం. ఉదయం లేచి ఇవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్నపానీయాలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల గురించి మనం ఆలోచించటం, వాళ్ళని అడగటము, వాళ్ళకేమైనా చేసి పెట్టాలంటే చేసి పెట్టడము, ఇవన్నీ కూడా పితృయజ్ఞం కిందొస్తుంది. ఇది కాకుండా మనకి ఇంకా నాలుగోదొస్తుంది. నాలుగోదేంటంటే బలివైశ్య దేవయజ్ఞం. అంటే ఏంటంటే
చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ అవి ఉంటాయన్నమాట. వాటికి తిండి అది వాటికి సమకూర్చటం. మీ ఇంట్లో గనుక ఏదన్నా మీరు కుక్కనో, పిల్లినో, పక్షులనో పెంచుకుంటే వాటికి మీరు ఆహారం ఇవ్వటము, వాటికి కావాల్సిన విశేషాలు చూడటము, ఇవన్నీ కూడా మీకు ఆ యజ్ఞం కిందొస్తుంది. ఇది కాకుండా ఐదోది. ఐదోదేంటంటే హ్మ్. మనకనుకోకుండా అతిథులొస్తూ ఉంటారు. సో, అతిథి యజ్ఞం అంటారనమాట. అతిథులు అంటే ఏంటంటే, వాళ్ళు జ్ఞానంతో ఉన్న వాళ్ళొస్తారు. వాళ్ళెక్కడెక్కడో తిరుగుతూ అన్ని గ్రామాలకి, పట్టణాలకి తిరుగుతూ ఉపదేశాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా భోజనాదులు ఇవ్వటము, వసతి ఇవ్వటము లాంటివి చేయటం అన్నది మనకి అతిథి యజ్ఞం. ఈ పంచమహాయజ్ఞాలు చేసిన వాళ్ళకి అన్ని రకాల పూజలు చేస్తున్నట్టే, అన్ని రకాల హోమాలు చేస్తున్నట్టే, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నట్టే. అయితే స్పెసిఫిక్‌గా మీరు కనుక కాదండి నాకు కొన్ని కోరికలున్నాయి అవి తీరడానికి ఏమైనా ఉందా? ఇది ఇంకొకటనమాట. దీన్ని ప్రార్థన అంటాం. ప్రార్థన అంటే మంచిగా అర్థించటం. ఇప్పుడు ఆ కోరికల్ని ఎలా అర్థించాలి అంటే, మనకొచ్చే కోరికలు చాలా శుభాశుభాలని కలిగి ఉంటాయి. అంటే మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. సో, ఇలాంటివి కాకుండా మనకి కళ్యాణం చేసేవి, భద్రంకు సమకూర్చేవి, ప్రపంచానికి మేలు చేసేవి ఏమన్నా ఉన్నాయా? అంటే అది మంత్రాలు. ఆ మంత్రాల్లో కోరికలు నిక్షిప్తమై ఉన్నాయి. సో, ప్రార్థన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసాతే తయా మామద్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహా. ఇది మనము మేధాశక్తిని అడుగుతున్నాం పరమాత్మని. మేధావుల మధ్యలో మమ్మల్ని ఉంచండి అని చెప్పి ప్రార్థిస్తున్నాం అనమాట. ఎందుకంటే మూర్ఖుల మధ్యలో ఉంటే మనకు మూర్ఖత్వం వస్తుంది. అదే కనుక మేధావుల మధ్యలో ఉంటే మనకు ఆ మేధస్సు ఏర్పడుతుంది. దాంతో మనం అనేక రకమైన గొప్ప కార్యాలు చేస్తాము. మనకి లాభం చేకూరుతుంది. ప్రపంచానికి లాభం చేకూరుస్తుంది. సో, ఇది ఆ మంత్రం అన్నమాట. అలానే ఓం మయీదమింద్ర ఇంద్రియం దదాతుస్మాన్ రాయో మఘవానః సచంతాం అస్మాకగం సంత్వాశిషః సత్యాన్నః సంత్వాశిషః. మనం చాలా ధనవంతులవ్వడానికి, ఐశ్వర్యవంతులం అవ్వడానికి ఈ మంత్రం సహకరిస్తుంది. కానీ దీనిలో ఉన్నట్టుగా మనం ఇంద్రియాలన్నిటిని నిగ్రహించుకొని ఉండాలన్నమాట. ఎటువంటి నిగ్రహం కలిగి ఉండాలంటే, దాని బ్రహ్మచర్య పాలన చేయాలి. సత్యవాక్ పరిపాలన చేయాలి. ఇలాంటివన్నీ చేయాలనమాట. సో, ఇవన్నీ చేయగలిగినప్పుడు ఆ మంత్రం ఫలిస్తుంది. సో, ఆ మంత్రం పఠిస్తూ, జపిస్తూ మీరు మెల్లగా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక్కొక్క చెడు అలవాటుని వదులుకుంటూ, వదులుకుంటూ వెళ్తారు. అప్పుడు పరమైశ్వర్యమైన సత్యవాక్ వస్తుందనమాట. మీరు ఏదంటే అది సత్యమైపోతుంది. సో, ఇది ఏళ్ల తరబడి చేయాలి. అదే తపస్సు అంటారనమాట. సో, అలానే ఇలా కాకుండా ఓం తేజో అసి తేజోమయి ధేహి, వీర్యమసి వీర్యం మయి ధేహి, బలమసి బలం మయి ధేహి, ఓజో అస్యోజో మయి ధేహి, మన్యురసి మన్యం మయి ధేహి, సహో అసి సహో మయి ధేహి. ఇది పరమాత్ముడితో అంటున్నాం అనమాట. తేజో అసి తేజోమయి ధేహి. నువ్వు అనంత జ్ఞానవంతుడివి. నాకు కూడా జ్ఞానాన్ని ఇవ్వు అని కోరు. వీర్యమసి వీర్యం మయి దేహి. నువ్వు అనంత పరాక్రమవంతుడివి. నన్ను కూడా పూర్ణ పరాక్రమవంతుడిని చెయ్యి. ఓం బలమసి బలం మయి దేహి. నువ్వు అనంత బలయుక్తుడివి. నన్ను కూడా పూర్ణ బలయుక్తుడిని చెయ్యము. ఓజోస్యోజో మయి దేహి. నువ్వు అనంత ఓజస్సు కలిగిన వాడివి. సో, అలాంటి సామర్థ్యం నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాను. ఓం మన్యురసి మన్యం మయి దేహి. నీకు దుష్ట కార్యాల ఎడల నీకు క్షమాపణ ఉండదు. వాడిని క్షమించవు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ. అలానే నేను కూడా దుష్టులు, దుష్ట కార్యాలను దూరంగా ఉంచేటట్టు చేయి పరమాత్మ. సహోసి సహోమయి దేహి. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు అనేక వాటిని సహిస్తున్నావు. వాటిని భరిస్తున్నావు. అలానే మేము కూడా అనేక వాటిని సహించేటట్టుగా సహన శక్తి మాకివ్వు అని కోరుకుంటున్నాం. ఈ 6 శక్తులు దివ్యమైన శక్తులండి. ఇవి మీరు తపస్సు చేస్తూ ఉంటే మీకు ఏదో ఒక నాడు ఇది ఫలిస్తుంది. దానిలో వచ్చే అసలు గొప్పతనం ఇంకెక్కడా కనిపించదనమాట. సో, ఇలా ఈ ప్రార్థన చేసుకుంటూ పోవాలన్నమాట. అనేక మంత్రాలు ఇట్లాంటివి ఉన్నాయి. అందులో సమర్పణ మంత్రం గూడా ఉంటుంది చివరికి. సో, ఈ మంత్రాలన్నిటిని ప్రార్థన అంటారనమాట. సో, ఇలా చేసుకుంటూ కూడా ఉండొచ్చు. అంటే మీరు ఇవి పంచమహాయజ్ఞాలు చేయటమే కాకుండా దీన్ని చేయొచ్చు. బావుంటుంది. పంచమహాయజ్ఞాలంటే అదేవో పట్టుదలగా ఇప్పుడు యానిమల్స్ ఎవరుంటాయండి? దేనికి పెట్టాలండి తిండి అంటే, మీకు దేనికి నచ్చితే దానికి పెట్టండి. పెట్టెలున్నాయనుకో పెట్టెలో కొన్ని గింజలు వేసేయండి. పిల్లుందనుకో పిల్లి కొద్దిగా పాలు బయట పెట్టండి. లేదు కుక్కుందనుకో దానికి ఏదైనా భోజనం పక్కన బయట పెట్టండి.
ఏది వీలైతే అది చేయండి. ఇది చేయాలని రూల్ ఏం లేదు. నా చిన్నప్పుడైతే మా తాతగారు, మా తండ్రి గారు నాతో కొంత పిండి దానికి చక్కెర కలిపి చీమల పుట్టు ఎక్కడుంటే అక్కడ వేసి రమ్మన్నారు. అది వాళ్ళు అలా చేశారు మరి. మరి నా చేత చేయించారు. నేను ఏంటబ్బా! ఈ పిచ్చ చీమల పుట్టల దగ్గరికెళ్లి చేయటం ఏంటి అనుకునేవాడిని. అయినా తండ్రి చెప్పాడు కదా! అని చేసొచ్చేయటమే ఆ పని. అంతేకాని దాని మూలంగా లాభం ఏమిటి? నష్టం ఏంటి? నేనెప్పుడు ఆలోచించలేదు. కానీ ఇది పంచమహాయజ్ఞాల్లో ఇదొకటనమాట. సో, ఇలా మనము జంతువుల్ని ప్రేమించటం అనేది ఉంటుంది. ఎవరెవరు దేన్ని ప్రేమిస్తే దానికి ఆహారం సమకూర్చిస్తే అది పుణ్యం అవుతుంది. అది. సో, ఇలా మొత్తం మీద మీరు చేసుకోవచ్చు. సో, ఏది చేయాలంటే అది చేయొచ్చు. కానీ మిగతా వాటిని నేను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ అవి ఐ డోంట్ నో హౌ ఫలితం ఎట్లా ఇస్తాయో నాకు తెలీదు. అవన్నీ స్వార్థంతో చేసేవి దాంతో ఫలితాలుండవు. ఇవి ఫలితాలిచ్చేవన్నమాట. తల్లిదండ్రులకి ఏమీ సేవ చేయలేని కొడుకు ఇంకెవ్వరికి ఏం చేస్తాడు? తల్లిదండ్రులు సేవ చేయలేని పుత్రిక ఇంకెవ్వరికి ఏం చేస్తుంది? సో, దేర్‌ఫోర్ తల్లిదండ్రులకి సేవ చేయడం అంటే ఎంత చేయాలో అంతే చేయాలి. తండ్రి దుర్మార్గుడు గదా! అని చెప్పి నువ్వు దుర్మార్గం చేయకూడదు. హుహు. సో, ఇది మనకి తెలవాల్సింది. అలానే ఎంతవరకు గురువు దుర్మార్గుడైతే మనం దుర్మార్గులమైపోతాం. కాబట్టి గురువైనా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉండాలి. ఎవ్వరైనా సరే మంచివాళ్ళు. వాళ్ళలో ఉన్న మంచి తీసుకోండి. చెడుని వదిలేసేయండి. వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలీదు. మీ తండ్రి గారు నేను పుట్టకముందు నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన ఏం చేశాడో మనకు తెలీదు. కాబట్టి దాని గురించి వదిలేసేయాలి. అట్లనే మీ తల్లిగారు. ఆవిడేంటో మనకు తెలీదు పుట్టకముందు నుంచి. సో, ఇప్పుడు పుట్టిన తర్వాత ఏమిటి? మీరు వాళ్ళిద్దరికీ ఏమన్నా చేయగలుగుతారా? మంచి చేయగలిగితే చెయ్యండి. అది. సో, ఇలా చేయటము మన పితరులకి అంటే తాతలు ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలి? తాతయ్య నీకేం కావాలి? నీకేమైనా కావాలా ఈ రోజున? ఇట్లా నేను బయటకి ఉద్యోగానికెళ్తున్నాను. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? గుర్తుపెట్టుకొని తీసుకురా. ఇలాంటివన్నీ చేయడం మహత్కార్యం అండి. అద్భుతమైన కార్యం. వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళు ఏదైతే మనసులో వాళ్ళు కొద్దిగా మంచి అనుకున్నా అది మీకొచ్చేస్తుంది. సో, ఇలాంటివన్నీ మనం చేసుకోవడం అన్నది చాలా మహత్కార్యం. అలానే పశుపక్షాదులన్నిటికి పెడుతుంటే గుర్తుపెట్టుకోండి. అవెప్పుడు మర్చిపోవండోయ్. హుహు. తిండి పెట్టిన వాడిని మర్చిపోవు. మనుషుల్లా కాదండి. మనుషులేం చేస్తారంటే, మీరు 50 సార్లు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక్కసారి చేయనంటే చాలు. ఆ ఒక్కసారి చేయనంది చెప్తూ ఉంటారు. 50 సార్లు చేసింది మర్చిపోతారు. ఇదొక లక్షణం మనిషిలో ఉన్న ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వచ్చిన దురదృష్టం అది. సో, మనకి తెలుసుకోవాలన్నమాట. అలానే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవి మీరు హోమం చేయడం మూలంగా చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతత పొంది, అక్కడ దుమ్ము, ధూళి అన్నవి విషవాయువులన్నీ దూరం జరుగుతాయి. అలానే వర్షం పడితే మంచి వర్షం పడుతుంది. పంటలన్నీ మంచి పంటలు పండుతాయి. మంచి పంట మన చేతికొస్తుంది. మంచి తిండి కూడా మనం తింటాం. సో, ఇవన్నీ మీరు చేయడం మూలంగా పరమాత్ముడి యొక్క ఆజ్ఞను పాటించినట్టు అవుతుంది కాబట్టి మీకు మహత్పుణ్యం వస్తుందన్నమాట. సో, ఇది బ్రహ్మయజ్ఞం చేయడం మూలంగా మీకు ఉపాసనకి దగ్గరవుతారు. పరమాత్ముడు రేపు పొద్దున మీరు ఇంకా నాకు ఈ ప్రపంచంలో పని లేదు. నాకు మోక్షం కావాలనుకున్నప్పుడు అది పనికొస్తుంది. సో, ఇవన్నీ కూడా మీకు వరుసపెట్టి మీరు నేర్చుకుంటే చాలా బావుంటుంది. అతిథులకి హెల్ప్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని తెలుసుకుంటారు. వాళ్ళ నుంచి ఏదనంటే మంచిని గ్రహించగలిగితే. సో, అది ప్రతిరోజు అతిథులు వస్తారని కాదు. ఇంక ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం కదా! ఈ రోజుల్లో అలాంటి మంచి వాళ్ళు రావడం తగ్గిపోయింది. ఎందుకంటే దొంగ సన్యాసులు, దొంగ బాబాలు తిరుగుతూనే ఉన్నారు వీధిలో. సో, దీంతో మనకి అసలైన వాళ్ళు ఎవరని తెలియకుండా పోయింది. సో, దీని గురించి మీరు కాస్త గ్రహించండి. గ్రహించుకొని అలాంటి అతిథుల కోసం మీరు వెతకండి. ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఒక రోజున మీరు ఏదైనా చేయగలిగితే చేయండి వాళ్ళకి. అది మీకొస్తుంది. పుణ్యం వస్తుంది. సో, ఇదండి మీ రెండో ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీ మూడో ప్రశ్నకెళ్దాం. నా మూడో ప్రశ్న వచ్చి గాయత్రి మంత్రం గురించండి. సో, గాయత్రి మంత్రానికి ఆ పేరు గాయత్రి అని ఎలా వచ్చింది? అంటే పరమాత్మని గాయత్రి ఫామ్‌గా తీసుకున్న పేరు గాయత్రి మంత్రం వచ్చిందా? లేదు ఆ పేరు ఎట్లా వచ్చిందో దాని గురించి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు మూడో ప్రశ్న అయింది తరుణ్ గారిది సావిత్రి, గాయత్రి. సో, ఈ గాయత్రి ఏమిటసలు? ఈ మంత్రం ఏమిటి? దీని యొక్క ముఖ్య తాత్పర్యం ఏమిటి? అని ఆయన అడుగుతున్నాడు. గాయత్రి మంత్రము అంటే ఒక రకంగా మనిషిని రక్షించేది అని చెప్తారు. అంటే ఈ మంత్రాన్ని జపించిన వాడిని ఆ గాయత్రి రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది అన్నది ప్రశ్న. ఎలా అన్నా రక్షించవచ్చు. సో, ఇప్పుడు మొట్టమొదటి గాయత్రి మంత్రం ఏంటో చూద్దాం. ఓం అని మనం అంటాం. ఓంకారం. ఓంకారం అంటే మనకి అ, ఉ, మ మూడిటితో కలిపి ఏర్పడింది అని. అ అన్నది ఒక మాత్ర. ఊ అది 3 మాత్రలు. ఇది ఒక మాత్ర. ఇలా అ, ఉ, హ్మ్. సో, ఈ అన్నిటిని కలిపితే
ఓం ఇలా వస్తుందన్నమాట. సో, ఈ ఓంకారాన్ని మొట్టమొదట మనం ఉచ్చరిస్తాం. ఇదేంటంటే అకారంతో హిరణ్యగర్భుడు, అకారంతో మనకొచ్చేది విరాట్ స్వరూపుడు, అగ్ని, విశ్వము. ఈ 3 అర్థాలు అకారానికి. అలానే ఉకారానికొచ్చేది హిరణ్యగర్భుడు, వాయువు, తైజసం. అలానే మకారానికొచ్చి ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు ఇలాంటి అర్థాలున్నాయి. సో, ఈ అర్థాలు ఎలా వచ్చినాయి అవన్నీ ఇంకో పెద్ద ఉపోద్ఘాతం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇలా అనమాట. సో, ఇలా మనం పరమాత్ముడి యొక్క స్వరూపాన్ని తలుచుకుంటాం. తలుచుకొని అంటే భూహు అంటే ఏంటంటే ప్రాణం కంటే అధికమైన పరమాత్మ. భువః అంటే అంతరిక్షం. స్వహ అంటే ద్యుల్లోకం. ఈ 3 లోకాలని తలుచుకోవడం అన్నమాట ఇది. ఓం భూర్భువః స్వహ ఇలా మనం తలుచుకుంటాం. సో, ఇది తలుచుకున్నప్పుడు మనం ఈ 3 లోకాలు మనం తలుచుకుంటున్నట్టు లెక్కనమాట. తలుచుకోవడం అంటే భూమి మూలంగా ప్రాణం వస్తుంది. అలానే అంతరిక్షంలో అపానం. అలానే ద్యుల్లోకం అది అనేది ఉదానము. ఇలా మనకి ఈ 3 ప్రాణ, అపాన, ఉదానాల గురించి మనం మాట్లాడుకుంటాం. సో, ఈ 3 లోకాల్ని తలుచుకోవడం, ఈ 3 వాయువులు మన బాడీలో పనిచేయటాని కోసం మనం తలుచుకుంటాం. అలానే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం తత్ సవితుర్వరేణ్యం. తత్ ఆ నీవు. తత్ అంటే ఆ నీవు. తత్ అన్నది నపుంసకలింగం అన్నమాట. తత్ ఆ నీవు సవితుర్ సవిత్రుడివి. సవిత్రుడు అంటే సూర్యుడివి, పరమాత్ముడివి, ఈ లోకాన్ని సృజించిన వాడివి, సృష్టి చేసిన వాడివి. ఆ సృష్టికర్త. వరేణ్యం వరిస్తాను. వరించటం అంటే ఏమిటి? ఆయన్ని కోరటం. సో, ఆయన్ని కోరటం అంటే ఎందుకు కోరుతున్నావు నువ్వు? ఊరికే ఎందుకు సో, ఏదైనా రీజన్ ఉండాలి కదా కోరడానికి. యెస్. ఆయన కోరడానికి కారణమే ఫస్ట్ మనం చెప్పాం. సవితృ అంటే ఏంటి? సృష్టికర్త. ఈ లోకాన్ని సృజించినవాడు కాబట్టి. ఆ సూర్యుడు. ఆ లోకాలను సృష్టించిన వాడి గురించి మాట్లాడతాం అన్నమాట. సో, అతన్ని మనం వరిస్తాం. వరేణ్యం భర్గో భర్గః అంటే ఉత్కృష్టమైన వేద జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని భర్గః అంటారు. అది పరమాత్ముడి జ్ఞానం. సో, భర్గో దేవస్య దేవుడి యొక్క అంటే పరమాత్ముడి యొక్క దేవస్య భర్గః అంటే ఈ దివ్య జ్ఞానం అన్నమాట. సో, ధీమహి అంటే ధరిత్తుము గాక, ధరింతుము గాక అంటే చొక్కా ప్యాంట్‌లాగా ధరిస్తామా అంటే అవును. చొక్కా ప్యాంట్ లాగానే ధరించడాన్ని అంటే మనసులో ధరిస్తామన్నమాట. బుద్ధిలో ధరిస్తామన్నమాట. ధియో యో నః ప్రచోదయాత్. ధియః అంటే బుద్ధులను. ఎవరి బుద్ధులను? నః మా యొక్క. యః నీవు. ప్రచోదయాత్. చోదయాత్ అంటే డ్రైవ్ చేయమని. ప్రచోదయాత్ అంటే ప్రకృష్టంగా డ్రైవ్ చేయమని చెప్తున్నాం అనమాట. అంటే మమ్మల్ని ప్రేరేపించు అని చెప్తున్నాం అనమాట. సో, పరమాత్మని కోరుకున్నాం మమ్మల్ని ప్రేరేపించు. నీ యొక్క బుద్ధిని, నీ యొక్క జ్ఞానాన్ని మేము ధరించేటట్టు మా బుద్ధుల్లో ధరించేటట్టుగా మాకు వరం ఇవ్వు అని కోరుకుంటున్నాం. సో, ఆ పరమాత్ముడి యొక్క జ్ఞానం నీ దగ్గరున్నప్పుడు రక్షణ కాక ఇంకేముంటుంది చెప్పండి. సో, అందుకనే ఈ మంత్రానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి శిష్యులకి ఫస్ట్ మొట్టమొదట ఇది నేర్పిస్తారనమాట గురువు. నేర్పించి ఇది జపించమని చెప్తారు. ఇది నిజంగా జపించాలి. తీక్షణంగా మనం ఉదయమే సంధ్యా సమయంలో కూర్చొని జపించాలనమాట. సో, జపిస్తే అప్పుడు ఫలితం బావుంటుంది. సో, ఇది జపించటం మూలంగా లక్షణాలు తెలుస్తూ ఉంటాయనమాట. ఆయన యొక్క జ్ఞానం మీకు వస్తూ ఉంటుందనమాట. వేద జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వేద జ్ఞానం వస్తుందో మీలో అనంతమైన ఆనందం మొదలవుతుందనమాట. సో, మీరు ఎంతో చేయగలుగుతారు ప్రపంచానికి, మీకు మీరు కూడా చేసుకుంటారు. సో, ఇది వేద జ్ఞానం యొక్క గొప్ప లక్షణం అనమాట. సో, అందుకని ఈ గాయత్రికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అది వేదాలు నేర్చుకునే వాళ్ళకే కాకుండా, నేర్చుకోకుండా మామూలుగా జపించటం కూడా ఆటోమేటిక్‌గా ఏదో ఒక సమయంలో మీకు వేద జ్ఞానం రావడం మొదలుపెడుతుంది. ఎవరి ద్వారా అన్నా మీరన్నా వెళ్తారు అక్కడికి, వాళ్ళన్నా మీ దగ్గరికొస్తారు. ఎలా అన్నా ఒక చోటికి వచ్చి చేరతారనమాట. అది జరుగుతుందది. సో, అందుకని ఆ మంత్రాన్ని మనం జపిస్తామనమాట. ఇది గాయత్రి యొక్క ముఖ్య లక్షణం. ఇది మోక్షానికి అర్హతనిస్తుందనమాట. ఎందుకంటే మనం వేద జ్ఞానాన్ని మనం ధరిస్తున్నప్పుడు మన దగ్గర ఇంకా దుర్మార్గం చేరదనమాట. హుహు. చేరదు. సో, ధరించేటట్టుగా మనము ధ్యానం చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అలా ధ్యానం చేయకపోతే మనం అది ఊరికే చదవడం ఫలితం ఉండదు.
అయితే ఇది గట్టిగా బయటికనాలా, నోట్లో మరమర చేయాలా, లేకపోతే మనసులోనే ధ్యానం చేయాలంటే, బయటకనేది కంటే నోట్లో కొద్దిగా గొణుగుతూ అంటే గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ మెల్లగా చేయటం అన్నది బెటరు. దానికంటే మనసులో జపం చేయటం అన్నది ఉత్కృష్టమనమాట. ఇది ఋషులు చెప్పింది మనకి. సో, ఇది గాయత్రి. సో, మనని రక్షిస్తుంది కాబట్టి దాన్ని గాయత్రి అన్నారు. సో, ఎలా రక్షిస్తుందో ఇప్పుడు నేను చెప్పాను. మీకు ఉత్తమమైన జ్ఞానం వచ్చిన తర్వాత మీకు మీరే రక్షించుకుంటారు. సో, అదే రక్ష అన్నమాట. అది పరమాత్ముడి యొక్క రక్ష. అంటే ఏంటి? మీకు మోక్షం ఇస్తుంది. రక్ష ఎందుకు కావాలి నాకు? ఈ జీవితం ఎందుకు కావాలి? ఈ శరీరం ఎందుకు కావాలి అంటే, ఈ శరీరంతో ఇంకా తపస్సు చేసి, చేసి మన కర్మల్ని పక్కన పెడుతూ, మనం మంచిగా ముందుకు వెళ్ళడానికి అంటే మోక్షానికెళ్ళడానికి బాటలు వేసుకోవాలి. అందుకని ఈ శరీరం అవసరం. ఈ శరీరంతోనే అది సాధ్యం. ఇంకో శరీరంతో సాధ్యం కాదు. అందుకని ఈ శరీరానికే మనకి ఆ వేద జ్ఞానం వస్తుంది. వేరే వాటికి రాదు. సో, మనం తెలుసుకొని మనం ప్రవర్తించాలి. సో, ఇది గాయత్రి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ మంత్రాన్ని జపించటం అన్నది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఎప్పుడు? సంధ్యా సమయంలో. పొద్దున్న, సాయంకాలం. ఓకేనండి. ఇప్పుడు మీ నాలుగో ప్రశ్నకి అలానే నా నాలుగో ప్రశ్నొచ్చి నామస్మరణ గురించండి. అంటే మనకి కలియుగంలో న భగవంతుడి నామస్మరణే అన్నిటికన్నా శ్రేష్టమని అంటే ప్రవచనాల్లో చాలా వరకు మనందరం వినడం జరిగింది. సో, అలా వేదం పరంగా ఏదైనా ఒక స్పెసిఫిక్ నేమ్ మనం చాంటింగ్ చేయడానికి డిస్క్రైబ్ చేయబడిందా? లైక్ ఇప్పుడు రామానో, కృష్ణానో, శివానో, అమ్మవారి పేరుతోనో చాలామంది నామస్మరణ చేస్తూ ఉంటారు. అలా వేదం పరంగా ఏదైనా స్పెసిఫిక్ నేమ్ ఇవ్వడం జరిగిందా? ఇస్తే గనక దాన్ని కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈయన నాలుగో ప్రశ్న ఏంటంటే నామస్మరణ. సో, ప్రవచనకర్తలు నామస్మరణ కలియుగంలో చాలా మంచిది. నామస్మరణ చేస్తే చాలు అంట. మీరు అదే ప్రవచనకర్తలు ఎప్పుడైనా చెప్పే ఉంటారు మీకు. త్రికరణ శుద్ధిగా చేయాలి అని. త్రికరణ శుద్ధి అంటే ఏమిటంటే, మనసులో అనుకున్నది నోటితో చెప్పటం. నోటితో చెప్పింది చేతలతో చెయ్యటం. ఈ 3 చేస్తే గాని అది ఫలించదు. అది కూడా వాళ్ళే చెప్పుంటారు ఎప్పుడో ఒకప్పుడు. అది చెప్పి, ఇది చెప్పి కన్‌ఫ్యూజ్ చేసుంటారు. సో, నామస్మరణ ఒక్కటే చేస్తే ఫలితం వచ్చే పనైతే త్రికరణ శుద్ధి ఎట్లవుతుందది? అవ్వదు కదా! స్మరణ అంటే మనసుతో చేసేది. సో, స్మరిస్తున్నారు మీరు. బానే ఉంది. లాభమేంటి? రెండోదేది చెప్పట్లేగా బయటికి. ఏం చెప్పాలి బయటికి? మూడోదేది? క్రియ ఏం చేయాలి దాని నుంచి? ఇది ఇంపార్టెంట్. రామ, రామ, రామ అంటున్నారనుకోండి. ఏమిటి? రామ అంటే ఏమిటి? రమ్యమైంది. ఓకే. ఏమిటి రమ్యమైంది? ఓకే. సో, అందరికీ ప్రియమైన వాడు. ఓకే. నేనొక మంత్రి దగ్గరికెళ్తాను. వెళ్లి "మీరు చాలా గొప్పవాళ్ళండి" అంటాను. అంటేను థాంక్ యూ అంటాడు. మళ్ళీ ఒకసారి "మీరు ఇంకా గొప్పవాళ్ళండి" అంటా. "అవునయ్యా గొప్పవాడిని. వెరీ గుడ్." మూడోసారి "నీకేం కావాలయ్యా?" అని అడుగుతాడు. "మీరు గొప్పవాళ్ళండి." "అరే! నేను గొప్పవాడిని నీకేం కావాలి?" "మీరు గొప్పవాళ్ళండి." "ఓకే. నేను గొప్పవాడిని." "మీరు గొప్పవాళ్ళండి." ఇది లాభం లేదు. సరిపోదు. మీరు నామస్మరణ అంటే నామానికి క్యారెక్టర్స్ ఉంటాయి. గుణాలుంటాయి. ఆ గుణాలు తెలుసుకోండి. ఆ గుణాల్ని మీరు వివేచించి దాన్ని చెప్పండి. దాన్ని చెయ్యండి. సో, అందుకనే మంత్రం ఉంది మనకి. సో, ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఫలితం ఎక్కడి నుంచొస్తుంది? లేదండి రామనామ స్మరణ మీరు 1000 సార్లు చేయండి మీకు ఫలితం అదే వచ్చేస్తుంది. ఎక్కడి నుంచొస్తుందండి? కర్మ చెయ్యందే మీకు ఫలితం రాదు. హుహు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నామస్మరణ చేస్తే ఫలితం ఎక్కడొస్తుంది? ఓన్లీ నామం జపిస్తున్నారు. మీరు నామాన్ని బైహార్ట్ చేస్తున్నారు. చేసి ఏం చేస్తారు? హ్మ్. కుదరదండి. రామ, రాముడి యొక్క లక్షణం తెలుసుకోండి. రాముడు ఏకపత్ని వ్రతుడు, బ్రహ్మచర్యం వహించాడు, ధీరత్వం ఉన్నవాడు, అన్యాయం సహించలేదు, ధర్మం కోసం పోరాడాడు. ఇలాంటి లక్షణాలు తెలుసుకున్నప్పుడు ఆ లక్షణాలని చెప్పండి మీరు బయటికి. నేను గూడా సత్యవంతుడినవుతాను. నేను బ్రహ్మచర్యం పాటిస్తాను. నేను ధైర్యంగా ఉంటాను. నేను ధర్మం కోసం పోరాడతాను అని బయటికి చెప్పండి. మూడోది చెయ్యండి. అప్పుడు రామ అన్న పేరుకి అర్థం బాగా ఉంటుందండి. అలానే కృష్ణ. ఏదైనా సరే మీరు అన్నదానికి అర్థము కావాలి. దాన్ని పాటించాలి. లేకపోతే రాముడు ఏం చేసుకుంటాడు రాముడు మటుకు? హుహు. ఆంజనేయుడెళ్లి ఓ మూల కూర్చొని రామ్, రామ్, రామ్ అని సినిమాలో చూపిస్తుంటాడు. సో, అలా వాళ్ళెందుకు చూపిస్తారో గూడా నాకు తెలీదు. అలా తప్పు గూడా.
సో ఎప్పుడైతే జపించడం లాభం లేదండి. జపంతో మీకు ఏమీ రాదు. జపంతో ఏమొస్తుంది? ఎప్పుడొస్తుంది? జపము అన్నది మిమ్మల్ని ఒక ఏకాగ్రతను నిలుపుతుంది. యెస్, గుడ్. కానీ దాన్ని వచించాలి. వచనం ఉండాలి. బయటికి చెప్పాలి. మూడోది దాని క్రియని కూడా చేయాలి. లేకపోతే త్రికరణ శుద్ధి లేకపోతే ఫలితం ఉండదు. అందుకని గాయత్రి గురించి కూడా మీకు అదే చెప్పాను నేను. గాయత్రి అంటే ఏమిటి చెప్పాను? గాయత్రి మంత్రం అంటే ఏమిటి? మీరు మంత్రం చెప్పేటప్పుడు నీ బుద్ధిని మేము ధరించాలి అంటున్నాం. అదే విషయాన్ని బయటికి కూడా చెప్పండి. నేను వేదాలను చదువుతాను. చదవడం అంటే ధరించటం అన్నమాట. చదివింది మీరు బుద్ధిలో ఉంటుంది కాబట్టి ధరించటం అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది కాకుండా మూడోదేంటి? వేదంలో ఇలా చెప్పాడు. యజ్ఞం చేయమని చెప్పాడు. కాబట్టి యజ్ఞం చేయాలి నేను అని తెలుసుకోవటం, చెయ్యటం కూడా. సో త్రికరణ శుద్ధి అంటాం అన్నమాట. సో ఈ త్రికరణ శుద్ధిగా చేయటం మూలంగానే మీకు ఫలితం ఉంటుంది. ఉత్తి నామస్మరణతో ఉండదు. జపించటం మూలంగా మీరు కొంత బెనిఫిట్ ఉంటుంది. కానీ మీరు అనుకున్నది ఏమి సాధించలేరు. రామ, 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 రామ అనుకుంటారు. ఎప్పుడైనా కష్టాలు వచ్చినాయనుకో, నేను ఇన్ని సార్లు జపించాను, నువ్వు నాకేం చేసావంటే, నువ్వు నన్ను అడిగితేగా చేయడానికి. అందుకని మంత్రం. మంత్రంలో ఉంటాయన్నమాట. ఏమి కావాలి నీకు అని ఉంటాయి మంత్రాలు. సో మీరు ఆ మంత్రాలు జల్లెడ బట్టి ఏది మీకు సూటబులో తీసుకొని చేయాలి. నేనైతే మీకు బెస్ట్ యువతకు చెప్తున్నాను, బ్రహ్మచారులకు చెప్తున్నాను, బ్రహ్మచర్యం వహించండి. బ్రహ్మచర్యము ఉత్కృష్టమైంది. మీరది ధరించండి. లేకపోతే నష్టపోతారు. నష్టపోతే మీకు చాలా కాలం తర్వాత అది తెలిసిందనుకోండి, అయ్యో! ఎంత నష్టపోయాను అని మీకు బాధేస్తుంది. సో అందుకనే బ్రహ్మచర్యం వహించండి. నంబర్ 1 క్యారెక్టర్‌గా ఉండండి. క్యారెక్టర్‌ని బాగా మెయింటైన్ చేసుకోండి. సో దీంతో ఏమవుతుందంటే మీరు అనుకున్న తొందరగా సాధించడానికి వీలవుతుంది. సో ఇది మీ 4 ప్రశ్నకి. ఇప్పుడు మీ 5 ప్రశ్నకెళ్దాం. నా ఐదో ప్రశ్నొచ్చి గుడిలో ప్రదక్షిణ గురించండి. అంటే మనం ప్రదక్షిణ చేస్తే మన పాపాలన్నీ గత జన్మ పాపాలన్నీ పోతాయని చెప్తూ ఉంటారు. సో అది నిజంగా వేదంలో అలా ప్రదక్షిణం గురించి చెప్పడం జరిగిందా? ఒకవేళ టెంపుల్‌లో ప్రదక్షిణం కాకుండా ఉంటే వేదం పరంగా ఏది మనం చేస్తే మనం గత జన్మ పాపాల నుంచి మనం విముక్తులవ్వచ్చు అనేది ఏమైనా డిస్క్రైబ్ చేసుంటే చెప్పగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు తరుణ్ గారి 5వ ప్రశ్న ప్రదక్షిణం. ప్రదక్షిణం ఎందుకు చేయాలి? చేస్తే పాపాలు పోతాయా? గుడికెళ్ళి ప్రదక్షిణం చేస్తే పాపాలు పోతాయా? ప్రదక్షిణం అంటే ప్రకృష్టంగా దక్షిణం వైపు వెళ్ళటం. అది ప్రదక్షిణం. మీరు గుడికెళ్ళారనుకోండి, గుడికి మీరు గుడిని ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు గుడిలో ఉన్న విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. ఆ విగ్రహం ఎప్పుడు తూర్పు వైపు ఫేస్ చేసుంది. సో మీరు దక్షిణం వైపు మీరు పడమర వైపు ఫేస్ చేస్తున్నట్లు లెక్క. మీరిప్పుడు ప్రదక్షిణం చేసేటప్పుడు మీ ఎడమ వైపు నుంచి అలా చుట్టూ తిరిగి వస్తారు. సో అలా ప్రకృష్టంగా అలా తిరిగి దక్షిణం దాకా వచ్చి మళ్ళీ ఇటు వస్తారు కాబట్టి ప్రదక్షిణ అయిందనమాట. సో ఈ ఇలా తిరగడాన్ని ప్రదక్షిణం అంటారు. దీని మూలంగా పాపాలు పోతాయా? ఇది భలే ప్రశ్న. అంటే ఒక దొంగ ఉంటాడు. దొంగతనం చేస్తాడు. గుడికొచ్చి చక్కర్లు కొట్టి పాపం పోగొట్టేసుకొని వెళ్ళిపోతాడా? పోతుందా? చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని తండ్రినో, తల్లినో, చెల్లెనో, అన్ననో ఒక దుర్మార్గుడు చంపాడనుకోండి. అతనెళ్లి గుడిలో ప్రదక్షిణం చేసి నా పాపం పోయింది అంటే ఈ ఎక్స్ అన్న అతను ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఊరుకోడు. అతనే ఊరుకోంది పరమాత్మ ఎట్లా ఊరుకుంటాడు? మన్యురసి మన్యం మై దేహి ఎప్పుడూ పాపుల్ని క్షమించడు. వాళ్ళకి శిక్ష ఇస్తాడు తప్పదు. మీరు భయపడకూడదండి. ఆయన శిక్షిస్తే తీసేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. యెస్, పరమాత్మ తప్పకుండా మన మంచి కోసమే చేస్తాడు. పిల్లవాడిని తండ్రి కోప్పడినా, ఏమైనా చేసినా ఆ పిల్లవాడి మంచి కోసం చేస్తాడు. సో దేర్‌ఫోర్ పరమాత్మ అనంత జ్ఞాని. ఆయన శిక్షిస్తాడని భయపడకండి. శిక్ష తీసుకోండి. మంచిగా మారండి. అది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా తప్పు చేసే ముందు భయపడండి. చేసేసారనుకోండి, ఏమి చేశారు కాబట్టి క్షమించమని ప్రార్థన చేసి, ఆ తప్పుని ఇంకోసారి చేయకుండా, అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా చూసుకోవడం మీకు శిక్ష ఎట్లన్నా పడుతుంది. మీ శిక్ష ఎట్లన్నా మీ లైఫ్‌లోకి వచ్చేస్తుంది. మీరు వద్దన్నా, కాదన్నా ఈ లైఫ్‌లో వచ్చే జన్మలో ఎప్పుడో ఒకటి వస్తుంది. అది ఎట్లన్నా పోతుందది. పోవడానికి అన్ని కార్యక్రమాలు చేయటం అన్నమాట. ఇప్పుడు గుళ్ళో గనక మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గుళ్ళో అర్చకులు మంచి వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. సో దాని మూలంగా ఆ వేద మంత్రాల అర్థాలు తెలుసుకోవడం మూలంగా మీరు పునీతులవుతారు. సో దాంతో మీకు అర్థమవుతుంది. అయ్యో! ఇలాంటి పాపాలు చేశాను నేను, వీటిని పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు మంచి జరుగుతుంది. మేలే జరుగుతుంది. సో గుడికెళ్ళాలి, ప్రదక్షిణం చేయాలి. తప్పకుండా చేసి తీరాలి. అక్కడ వేద మంత్రాలు వినటం మూలంగా
మీకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఇలా పాపాలు పోతాయి అది వేదంలో ఎక్కడా లేదండి. ఓకే. సరే మీ ఆరో ప్రశ్నకెళ్దామండి. అలానే నా ఆరో ప్రశ్న వచ్చి వివిధ లోకాల గురించి మనకి డిస్క్రైబ్ చేశారు. అంటే 14 లోకాలు అని చెప్పారు. అది కాకుండా శివుడికి, విష్ణువుకి, అమ్మవారికి లైక్ కైలాసం, వైకుంఠం, మణిద్వీపం ఇలా 3 లోకాలు ఉత్తమ లోకాలని చెప్పారు. సో, ఏ ఏ దేవతలు మనం ఆ రూపాల్లో పూజిస్తే మనం ఉత్తముగా ఆ లోకానికి వెళ్తామని చెప్పారు. సో, వీటి గురించి వేదంలో కూడా డిస్క్రైబ్ చేయబడి ఉందా? సో, ఉంటే ఆ లోకాలను చేరుకోవడానికి ఏదైనా ఒక స్పెసిఫిక్ విధానం అంటే ఏమైనా ఉంటే అది కూడా తెలియజేస్తారని కోరుకుంటూ, సో, నా ప్రశ్నలన్నిటిని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు తరుణ్ గారి ఆఖరి ప్రశ్న. అది విష్ణువుకి వైకుంఠము, శివుడికి కైలాసము, అమ్మవారికి మణిపురం, మణిపురం ఏదో చెప్పాడాయన. సో, ఈ ఈ పర్టిక్యులర్ లోకాలున్నాయి కదా! మణిద్వీపం. ఇట్లాంటివి ఉన్నాయి కదా! అలా మనకి ఈ ఈ లోకాలకి మనము వెళ్ళగలుగుతామా? వెళ్ళలేమా? అసలు అటువంటి లోకాలున్నాయా? ఏమిటి గొడవ? శివుడు పరమాత్ముడని మీరు ఒప్పుకుంటే కనుక, ఆయన సర్వవ్యాపి అయితే, ఈ మొత్తం ప్రపంచమంతా ఆయన వ్యాపించి ఉంటే, అదంతా ఆయన లోకం. ఇంకో సెపరేట్‌గా ఆయన లోకం నిర్మించుకోడు కదండీ! తప్పవుతుంది. ఆయనలో ఇప్పుడు హిరణ్యగర్భుడు చెప్పాను. అన్నీ ఆయన గర్భంలో ఉన్నాయని చెప్పాను. కాబట్టి కైలాసం కూడా ఆయన గర్భంలోనే ఉండాలి. సో, దేర్‌ఫోర్ అలానే వైకుంఠం. వైకుంఠం అంటే ఈ ప్రపంచమే. మొత్తం ఈ ప్రపంచాన్ని వైకుంఠం అంటారు. సో, ఇది సో, మొత్తం అన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం సమిష్టి అంతా కలిపి పరమాత్మలో ఒక భాగంలో ఉంటుంది. త్రిపాదస్యామృతం దివి 3 పాదాలు అమృతత్వం ఆయనది. ఒక పాదమే ఈ సృష్టి. సో, అమృతత్వమే ఒక లోకం. అదే లోకం. వేరే లోకాలు ఉండవనమాట. సో, మోక్షం పొందినప్పుడు మటుకు వచ్చే లోకం అనమాట. అది అసలు అత్యద్భుతం అనమాట. ఆనందం వేరు. అది కొన్ని కోటాను సంవత్సరాలు ఉంటుందనమాట. సో, అందుకని అది పొందడానికి మనం ప్రయత్నం చేయాలి గానీ, ఈ కైలాసమో, వైకుంఠమో అని చెప్పి ఒక గోళమో, లేకపోతే ఒక చంద్రుడో, ఒక భూమో అట్లాంటివి ఉండవనమాట. హుహు. అలాంటివి ఉండవు. అది కేవలము వాళ్ళు ఆ రోజుల్లో అలా నిర్మించారు. సో దట్ మీరక్కడికెళ్తారు అంటే, అదేదో అక్కడేదో ఉంది చూడ్డానికి అనుకుంటారు కదా! అలా వెళ్తారండి. సో, మోక్షం అనేది ఒక మొత్తం త్రిపాదస్యామృతం దివి 3 పాదాలు ఆయన అమృతం అనమాట. సో, పరమాత్ముడు. సో, ఆ అమృతత్వ లోకాల్లో మీరుంటారు గాబట్టి, అది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఆ లోకాల గురించి తెలవాలంటే సింపుల్‌గా మీరు ఒక పని చేయండి. మీరు నిద్రపోయినప్పుడు కలొస్తుంది గదా! ఏ లోకంలో ఉన్నారు? ఏ లోకంలో ఉన్నారు చెప్పండి? మీతో పాటు మీ స్నేహితుడు గూడా ఉన్నాడనుకోండి ఆ సమయంలో అక్కడ. అది ఏ లోకం? అది ఏ లోకం మీరు తెలుసుకోండి ఫస్ట్. మీ స్నేహితుడు మీతో పాటు ఉన్నాడు. మీరు పొద్దున్న లేచి ఆ స్నేహితుడిని అడగండి. "నువ్వెక్కడున్నావురా రాత్రి ఆ సమయంలో ఎక్కడున్నావు?" "ఎక్కడున్నా నేను నిద్రపోతున్నాను. నాకేదో కలొచ్చింది. ఎక్కడ ఉన్నానని" చెప్తాడు. సో, అది మీకు అర్థమైపోతుంది. సో, అదేంటండి మీ స్నేహితుడు మరి అక్కడికెట్లా వచ్చాడు? ఇది విశేషం అన్నమాట. ఇది మీరు నిర్మించుకుంటున్న లోకాలు. మీకు మీరు అందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్‌ని మీరే నిర్మిస్తున్నారు. యెస్. మీ చేతిలో నిర్మాత్మకమైన ప్రపంచం ఇచ్చాడు పరమాత్ముడు. ఆయన సృష్టి చేశాడు. మిమ్మల్ని కూడా సృష్టి చేసుకోమన్నాడు. మంచి చేయమన్నాడు. అందుకనే మనము రాత్రి పడుకునే పోయే ముందర శివ సంకల్ప మంత్రాలు చదువుతాం అనమాట. శివ సంకల్పమస్తు తన్మే మనః శివ సంకల్పమస్తు. నా మనసు శివ సంకల్పం కలిగిగా ఉండుగాక. అంటే శుభాన్ని కలిగి ఉండుగాక. ఆ శుభాన్ని మాత్రమే నేను తలుచుకుంటాను. అదే విధంగా నా కలలు కూడా అలానే ఉండాలి అని మీరు చక్కగా మీరు దాన్ని మా మంత్రాన్ని తలుచుకుంటూ చెప్పుకోవచ్చనమాట. సో, ఇలా మీకు లోకాలన్నవి మీరు నిర్మించుకునేవేనండి. ఏదన్నా సరే మీరు నిర్మించుకునేది. ఒకటే లోకమండి. అది ఇప్పుడు ప్రస్తుతం భూలోకం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ లోకంలోనూ ఉండొచ్చు. సూర్యలోకంలో ఉండొచ్చు, చంద్రలోకంలో ఉండొచ్చు, నక్షత్ర లోకంలో ఉండొచ్చు, గ్రహాలు ఏ గ్రహాల లోకంలో ఉండొచ్చు, అంతరిక్షంలోనూ ఉండొచ్చు. మీరెక్కడన్నా ఉండొచ్చు. అదంతా ఉండడానికి కాకుండా అమృతత్వమైనది ఏదైతే ఉందో అది మోక్షము. సో, ఇది మీరు తెలుసుకోవాలన్నమాట. నాలుగో స్థితి. ఇప్పుడు మనము మెలుకొనున్నాం. ఇదొక స్థితి. కలగంటున్నాం. అది రెండో స్థితి. గాఢ నిద్రలో ఉంటాం. అది మూడో స్థితి. నాలుగో స్థితి తురీయము అంటారనమాట. అదే మోక్షము. సో, బతికుండగా మోక్షం సంపాదించడం అంటే, ఈ అష్టాంగ యోగ సాధన చేసి, మనం ఆ ధ్యానంలో ఉన్నప్పుడు మెలకువగా ఉంటూ, అంటే నిద్రలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెలకువతో ఉండము. మనకేమీ తెలీదు ప్రపంచం ఇంకా. కానీ అలాంటి నిద్రని యోగ నిద్ర అనమాట. అప్పుడు మీకంతా ప్రపంచం అంతా అవగతమవుతూ ఉంటుంది. ప్రపంచంతో విడిపోయి ఉంటారు. అత్యద్భుతమైన ఆనందంగా ఉంటారు. అదే తురీయావస్థ. బతికుండగానే తెలుస్తుంది మోక్షం అమృతం అని. ఆ లోకం గురించి మనం ఆలోచించాలి. సో, ఈ కైలాసాలు, వైకుంఠాలు ఇవి ఐ డోంట్ నో. ఐ డోంట్ సజెస్ట్. ఓకే. ఉంటానండి. ఇప్పుడు ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాననుకుంటా.
ఓం.